వామ్మో మేడం ఏదో కొంచెం గట్టిగా మాట్లాడుతుందిగా. నేను కొంచెం రౌడీ టైపే, అంతే కదండి. మరి మీరు రౌడీ టైప్ కాబట్టే కదా లిక్కర్ స్కామ్లో దాంట్లో దీంట్లో ఇన్వాల్వ్ అయింది. మీరు సామాన్య మహిళ అయితే మీరు లిక్కర్ దందాలు సారా దందాలు ఎవరు చేస్తారు? చేయలేరు కదా. మీరు ఆ టైపు కాబట్టే మీరు రౌడీ, మీరే అంటున్నారు, నేను అనలేదు మాట. మా నోటి నుంచి మీరు రౌడీ అనో ఇంకోటనో మాకు అట్లాంటి మాటలు రావు, మేము మాట్లాడడం కూడా. మీరు అంటున్న మాటనే నేను మీకు చెప్తున్నా. నేను కొంచెం రౌడీ టైపే, మా నాయన అయితే మంచోడని ఏదో అన్నట్టున్నారు నిన్న. నేను కొంచెం రౌడీ టైపే అని మీరు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నదని నేను కూడా అంటున్నాను. ఎందుకంటే సారా దందాలు లిక్కర్ దందాలు ఇట్లాంటివి ఎవరు చేస్తారు? ఆ రౌడీ టైప్ ఆలోచనలు ఉన్న వాళ్ళే చేస్తారు కదా. చెప్పింది వాస్తవమే. కాంగ్రెస్ నేతల తాటాకు చప్పులకు భయపడేది లేదు, బెదిరింపులకు పాల్పడే వారి పేర్లు పింక్ బుక్లో రాస్తాం, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అసలు పింక్ బుక్ తయారు చేసిన దాంట్లో అసలు మీరు ఉన్నారా? మీ నాయన, మీ అన్న, ఆయన ఎవరో హరీష్ రావు కాకుండా మిమ్మల్ని దగ్గరికి తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ నేతల తాటాకు చప్పులకు భయపడేది లేదని, తమ కార్యకర్తలపైన బెదిరింపులకు పాల్పడే వారి పేర్లను బరాబర్ పింక్ బుక్లో రాసుకుంటామని, వారిని విడిచిపెట్టేది లేదని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా మీకు? మీ కుటుంబం కాకుండా ఈ తెలంగాణలో బాగుపడ్డ టీఆర్ఎస్ కార్యకర్త గురించి చెప్పండి. ఏ బీఆర్ఎస్ కార్యకర్త మీ అధికారంలో 10 ఏళ్ళుంటే ఒక కార్యకర్త బాగుపడ్డాయని చూపించండి. కొట్లాడింది వాళ్ళు, అధికారంలోకి తెచ్చింది వాళ్ళు. 10 ఏళ్ళుగా మీరు ఎంత అన్యాయం చేసినా, అరాచకం చేసినా, పోనీ ఇది మనం ఒక పార్టీ అనుకున్నాం, మన సొంత పార్టీ అనుకున్నాం, తెలంగాణ పార్టీ అనుకున్నామని భరించి ఆ పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలోకి పోలేక. ఏమన్నా న్యాయం జరిగిందా వాళ్ళకి? బాన్సువాడలో తమ కార్యకర్తలను సతాయించిన వారిని, పోలీస్ స్టేషన్కు ఈడ్చిన వారిని క్షమించే ప్రసక్తే లేదు. బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆడ ఎమ్మెల్యే ఎవరాడా? పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన మీ పార్టీలనే ఉండే కదా మొన్నటిదాకా 10 ఏళ్ళు, ఎలగబెట్టిండు కదా మీ పార్టీలనే. ఆయన కొడుకులు కలిసి కేసులు పెట్టిరు కదా యువతల పార్టీ వాళ్ళ మీద. మరి ఆయన ఇప్పుడు ఇల్లు ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇళ్ళకి వచ్చి మీ వాళ్ళ మీద పెడుతుండొచ్చు అంతే. అందులో ఉన్నప్పుడేమో ఇతరుల వాళ్ళ మీద పెట్టిండు, ఇల్లు ఉన్నప్పుడు మీ మీద పెట్టిండు. అల్టిమేట్గా బలైపోతున్నది ఎవరు? మీరు బాగానే ఉంటున్నారు, పోచారం బాగానే ఉంటున్నాడు, ఆయన కొడుకులు బాగానే ఉంటున్నారు. అన్యాయంగా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు బలైపోయారు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు బలయ్యారు, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు బలయ్యారు. వీళ్ళంతెవరు? సామాన్య జనం.